నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. స్టూడియోలో మన ముందు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ మధ్య శాసన మండలిలో సభ జరుగుతుంది, అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య అది కల్తీనే వ్యవహారం కూడా సభలో జరుగుతుంది. ఇది ముఖ్యంగా పక్కన పెడితే మరి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే వైసీపీ ఎమ్మెల్సీలు 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సభలోకి రాకపోవడం, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నారు. కానీ సభలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారు అయితే అది ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తాను నేను అని తను చెప్పడం జరుగుతుంది. నిజంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారా సభకి? అసలు ఏం జరుగుతుంది సార్? ఇక్కడ అసెంబ్లీ గురించి అమ్మా 175 సీట్లు ఉంటాయి కదమ్మా. 10% సీట్లు వస్తే గానీ ప్రతిపక్ష హోదా ఎవరు మామూలుగా. ఇప్పుడు ఆయనకి 11 సీట్సే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయనతో కలిపి. అందుకని ప్రతిపక్ష హోదా ఇచ్చే అధికారం మాకు లేదని అయ్యన్న పాత్రుడు గారు చెబుతున్నారు. దీని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఇవాళ అసెంబ్లీ పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షం లేకుండా అధికార పక్షంతో అసెంబ్లీ నడిపిస్తున్నారు. అదేంటంటే అది ఎంత మాత్రం ఇది చూడటానికి బాగుండదు అనమాట. ఎప్పుడైనా సరే ప్రతిపక్షం ఉంటేనే, అది కూడా గట్టి ప్రతిపక్షం ఉంటేనే అసెంబ్లీలో అధికార పక్షం మాట్లాడేదానికి కూడా 10 మందికి వినటానికి ఇదిగా ఉంటుంది అనమాట. లేకపోతే ఏకపక్షంగా సాగుతాయి చర్చలు. అందుకని ఇప్పుడు అధికార పక్షమే ప్రతిపక్షంగా యాక్ట్ చేస్తుంది ఇప్పుడు అక్కడ. అట్లా ఉండకూడదు ఎప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం ఉంటే ఆ సంభాషణ వేరే రకంగా ఉంటుంది అనమాట. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. ఆ గౌరవం ప్రతిపక్షం నిలబెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకుడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటాం అనేది ఆయన పద్ధతి కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే ఆయనకి టైం ఇస్తాము, మీరు రండి అంటున్నారు. అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నాకు టైం వస్తుంది, ఎక్కువ మాట్లాడగలను అని ఆయన ఉద్దేశం అంట. నేను 164 సీట్లలో మా వాళ్ళు లేరు కదా, మాకు 11 సీట్లే వచ్చినాయి కదా, మొత్తం 164 నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేయాలి నేను. అందుకని నాకు ఎక్కువ టైం ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కువ టైం వస్తుంది అనేది ఆయన ఉద్దేశం. వీళ్ళు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారును రఘురామకృష్ణరాజు గారు ఏమంటున్నారంటే, నీకు కావాల్సినంత టైం ఇస్తాము, మీరు అటెండ్ అవ్వండి, చర్చలు చక్కగా సఫలీకృతంగా చక్కటి మంచి ప్రజా సమస్యలు అడగండి, అర్థవంతమైన చర్చ జరుపుదాం. అసెంబ్లీ అనేది దేవాలయం. ఈ దేవాలయంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం చర్చలు జరిపితే ఫ్రూట్ఫుల్ డిసిషన్స్ వస్తాయి. మేము సింగిల్ హ్యాండెడ్గా అధికార పక్షం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నట్టు ఉంటుంది అనే ఉద్దేశం కూడా ఉందన్నమాట. అది నిజం కూడా. ఇప్పుడు ఆయన కూడా ఎగోయిస్టిక్గా పోకుండా హుందాగా తీసుకుని ప్రతిపక్షం హోదా లేకపోయినా అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లో పెట్టిన విషయాలన్నీ అసెంబ్లీలో మాట్లాడవచ్చు. ఈ నెయ్యి విషయమే కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు, ఆయన చెప్పదలుచుకున్న ప్రజా సమస్యలన్నీ అర్థవంతమైన చర్చలు చేయొచ్చు. ఎందుకు ఆ అవకాశం పోగొట్టుకుంటున్నాడో అర్థం కావట్లా. ఇప్పుడు కేవలం ఆయన ఏమన్నాడు, 23 సీట్లతో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది 2014 నుంచి 2024 వరకు. అప్పుడు కాలంలో ఈ సీట్లు ఒక 5 సీట్లు కనుక నేను తీసేస్తే మీకు ప్రతిపక్ష హోదా పోతుందని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంటే ప్రతిపక్ష హోదాకి 18 సీట్లు కావాలని ఆయనే అన్నాడు. ఇవాళ ఆయనే నాకు ప్రతిపక్ష హోదా కావాలి 11 సీట్లు వచ్చినా అంటున్నాడు అనమాట. ఒక నాయకుడికి క్రిస్టల్ క్లియర్ ఒపీనియన్స్ ఉండాలి, నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటేనే నాయకుడి కింద లెక్కేస్తారు. ఆయన అవకాశవాదంగా ఆయన అహంకారానికి పోయి ఆయనకి 11 వచ్చినప్పుడేమో నాకు అధికారం కావాలని, ఎదురు పార్టీకి 23 సీట్లు ఉన్నప్పుడు 5 తీసేస్తే 18 సీట్లు చేసేసి నీకు ప్రతిపక్ష హోదా పోగొడతానన్నాడు అసెంబ్లీలో. అట్లా మాట్లాడాడు. అలా మాట్లాడకూడదు. 23 సీట్లు ఉన్న తెలుగుదేశం పార్టీ 2019-2024 మధ్యలో 22 మంది శాసనసభ్యులను సస్పెండ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే ఉండి 151 శాసనసభ్యులకి నేను సమాధానం చెప్పగలను, మీ మంత్రివర్గాన్ని మొత్తం సమాధానం చెప్పగలను, నేను ఒక్కడిని ఎంతమందితోనైనా నేను పోరాడగలనని ఆయన అసెంబ్లీ సాక్షిగా అన్నాడు. నువ్వు కూడా రా అసెంబ్లీకి, నువ్వు కూడా 164 మందిని ఎదుర్కో. నాయకుడి లక్షణం ఏంటి? నీలో నిజాయితీ ఉంటే, నీలో సబ్జెక్ట్ ఉంటే, ప్రజలకి ప్రజా సమస్యలు లేవనెత్తే సత్తా ఉంటే నువ్వు ఎత్తు. ఈ మనుషులు మంత్రులు నిలదయి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని నిలదయి, నువ్వు అసెంబ్లీకి వచ్చి నిలదయి. చంద్రబాబు గారు నాయుడు గారు ఒక్కళ్ళ నుంచి నిలదీశారు. ఆయన ఎంత అవహేళన చేసినా సరే,
నిలబడ్డాడు. నాయకుడు అంటే ప్రజల తరపున ఆయన. నువ్వు పర్సనల్ జగన్మోహన్ రెడ్డి కాదు, నేను ప్రజలు అనుకున్న ఎమ్మెల్యేవి. యాజ్ ఎమ్మెల్యే వచ్చి నువ్వు పోరాడు, యాజ్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా వచ్చి మాట్లాడు. అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డిని, నేను మాజీ ముఖ్యమంత్రిని, నాకు పెద్ద హోదా కావాలి అనే నీ పర్సనల్ దృష్టితో చూడబాకు. నువ్వు ఎప్పటికైనా సరే నువ్వు ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేవి. నీ సమస్యలను ఎమ్మెల్యేగా లేవనెత్తు, ప్లస్ ఒక పార్టీకి నాయకుడిగా మొత్తం రాష్ట్ర సమస్యలు కూడా లేవనెత్తు. నిన్ను ఎవరు కాదన్నారు? చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తలేదా? 151 మంది ఎంత అవహేళన చేశారు, ఎంత అసభ్యంగా బిహేవ్ చేశారు, అయినా సరే ఆయన నిలబడ్డాడు అక్కడ. చివరికి మీరు అనరాని మాటలు కుటుంబం గురించి మాట్లాడితే ఆయన భరించలేక నేను ఆ మాటలు మాట్లాడలేను, ఆయన వాకౌట్ చేసి మళ్ళీ నేను గెలిచి అసెంబ్లీకి వస్తానని శపథం చేసి వెళ్ళాడు ఆయన. అట్లా నువ్వు కూడా ఏదైనా ఎదుటి మనిషి తప్పు చేస్తే ఎత్తి అసెంబ్లీలో చూపించు. నువ్వు మరి కౌన్సిల్కి ఎందుకు పంపిస్తున్నావు నీ పార్టీ వాళ్ళని? అక్కడికి వాళ్ళకి ఎగో ఉండదా? నువ్వు ఒక్కడికే రాజువా? నువ్వు కౌన్సిల్లోకి మీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? పార్లమెంట్లోకి మీ ఎంపీలు ఎందుకు వెళ్తున్నారు? నీ ఎమ్మెల్యేలకు పాపం ఆ అదృష్టం ఎందుకు కలిగించవు? ఆ 11 మందిలో నువ్వు కాక 10 మంది ఉన్నారు కదా. నీకు అంత అహంకారం అయితే ఆ 10 మందిని పంపించు. కనీసం వాళ్ళ అసెంబ్లీ ఎట్లా ఉంటుందో చూస్తారు. పాపం వాళ్ళు కష్టపడి గెలిచారు ఎమ్మెల్యేలుగా. ఏదో జీవితంలో ఒకసారి అవకాశం వచ్చింది, అవకాశం అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని వాళ్ళకి కల్పించు. అసెంబ్లీలో చర్చలు ఎలా జరుగుతున్నాయి కనీసం నేర్చుకుంటారు. పొరపాటును ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అయితే వాళ్ళు మంత్రులు అవ్వచ్చు, చక్కగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అన్ని తెలుసుకుంటారు. క్లాసులు పెట్టు. అంతేగాని నువ్వు ఇది పర్సనల్ ఇష్యూసా? నీకేమైనా శత్రువా చంద్రబాబు? అది ప్రత్యర్థులు. నువ్వు శత్రుత్వం ఎందుకు మీకు అసలు? ఒకరికొకరికి ఎంత స్నేహపూర్వకంగా ఉండాలి. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ అయిన తర్వాత ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు. ఏ మంత్రులైనా ప్రతిపక్షాలు వాళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళు వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి వీళ్ళు వస్తారు. ప్రస్తుత పరిస్థితిలో ఇదేదో మీరు శత్రువులాగా ఏ సంకేతాలు ఇస్తారు ప్రజలకి? మీరు ప్రత్యర్థులు. మీకు పోట్లాట్లు పర్సనల్గా ఏమి లేవు. ఈ కాలంలో రాజకీయాలు అంత దిగజారిపోయి శత్రువులాగా చూసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. చక్కగా ఫ్రెండ్లీగా స్నేహ సంబంధాలు పెంచుకొని స్నేహపూరితమైన వాతావరణంలో అసెంబ్లీ నడుపుకొని చక్కగా అసెంబ్లీకి అటెండ్ అయితే అందరూ గౌరవిస్తారు. అంతేగాని లేనిపోయిన ఇష్యూస్ తీసుకొచ్చి అబద్ధాలు అధికార పార్టీ మీద వేసి అధికార పార్టీ మీద బ్యాడ్ నేమ్ తీసుకొచ్చి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, నేను గెలవాలి, నెక్స్ట్ టైం నేను వస్తాను అనుకుంటే అవ్వు. నువ్వు అసెంబ్లీకి వచ్చి నీ యొక్క మంచితనం, సమాజానికి నువ్వు ఎంత మంచి చేస్తున్నావో తెలుసుకుంటే అప్పుడు నీకు ఉపయోగం. నువ్వు రాకుండా ఇదేదో నీ పర్సనల్ ఇష్యూనా? నువ్వు పర్సనల్ ఇష్యూ కాదు ఇది. అసెంబ్లీ అంటే దేవాలయం ప్రజలకు చెందింది. నేను అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమన్నారు. ఎగోయిస్టిక్గా వెళ్ళడం ఆయన శత్రువులు అవతలాళ్ళు. ప్రభుత్వాన్ని గౌరవించాలి. ప్రభుత్వం 6 కోట్ల మందికి ప్రభుత్వం అది. ప్రభుత్వం ఒకవేళ తప్పులు చేస్తే నిలది, అసెంబ్లీ నిలది. నిన్ను ఎవరొద్దన్నారు? నువ్వు అసెంబ్లీలోకి వచ్చి నీకు అవకాశం ఇవ్వకపోతే మాట్లాడే అప్పుడు నువ్వు వెళ్ళిపో, అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకో. నువ్వు అసలు అసెంబ్లీకే రాకుండా నీ వాదన వినిపించకుండా నాకు టైం ఇవ్వరని అంటే అది ఎట్లా కుదురుద్ది? ఇది శత్రుత్వాన్ని పెంచుకోకూడదు. ప్రతిపక్షం అయినా ప్రభుత్వం అయినా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు స్నేహభావితంతో ఉండాలి, స్నేహంగా ఉండాలన్నమాట. వాళ్ళు ప్రత్యర్థులే, శత్రువులు కాదు. అయితే అసెంబ్లీకి వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు గొంతు వినిపించాలంటే నేను ప్రజల్లోకి వెళ్తాను అంటున్నారు. మరి ఇక అసెంబ్లీకి అయితే వెళ్ళను అంటున్నారు. ఏంది మరి ఇప్పుడు ఇది? ప్రజల్లోకి వెళ్తేనే కదమ్మా, వాళ్ళు ప్రజల్లోకి వెళ్తేనే 11 సీట్లు ఇచ్చారు. నీకు 11 సీట్లే, నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడు విషయాలని. నీకు ప్రతిపక్ష హోదా కావాలంటే ప్రజలు ఇవ్వాలా? మరి ఆ 10% సీట్స్ రాలా. నువ్వు ప్రజలు నిన్ను అసెంబ్లీలో మాట్లాడకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఈ ఇష్యూస్ అసెంబ్లీలో మాట్లాడమంటారు వాళ్ళు. ప్రజలు ఇవాళ దగ్గరికి రానివ్వరు. ఎందుకంటే వాళ్ళ ఇష్యూస్ అన్నీ ప్రభుత్వం తీరుస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పులుంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడి మంచి పేరు తెచ్చుకో. ప్రజల తరపున మాట్లాడే ఇష్యూ ఏంటి? పోలవరం ఎంతవరకు వచ్చింది? పోలవరంలో ఎంత తప్పులు వస్తున్నాయి? నువ్వు అమరావతి సరిగ్గా చేయలేదేంటి? ఇరిగేషన్ ప్రాజెక్టు సరిగ్గా లేవు, వెలుగొండ ప్రాజెక్టు సరిగ్గా నువ్వు చేయట్లా, కాంట్రాక్టర్లు చేసే పనిలో నాణ్యత లేదు, ఇండస్ట్రీస్ సరిగ్గా రావట్లా, నువ్వు ఇండస్ట్రీస్ వాళ్ళని ఏదిస్తున్నావంట, రోడ్లు సరిగ్గా వేయట్లేదేంటి, వాళ్ళకి సంక్షేమ పథకాలు సరిగ్గా చేరట్లేదంట. ఇలాంటి విషయాలన్నీ అసెంబ్లీలో మాట్లాడు, నిన్ను మెచ్చుకుంటారు. అంతేగాని నేను మహారాజుని, నాకు పదవి ఇస్తేనే వస్తానంటే నీ స్వార్థం కోసం. అసెంబ్లీ పదవి అంటే స్వార్థపూరితమైంది. అది నువ్వు ప్రజల కోసం మాట్లాడే, స్వార్థం కోసం కాదు. ఇక్కడ వాళ్ళు శత్రువులు కాదు, ఇక్కడ అహంకారం కాదు. నువ్వు ముఖ్యమంత్రి అయితేనే వచ్చి కూర్చోటానికి,
ప్రతిపక్ష నాయకుడు అయితే కూర్చోటానికి అసెంబ్లీ కాదు. నేను ప్రజలు దేనికోసం ఎన్నుకున్నారో దానికోసం ఉండు నువ్వు. అలా చెయ్యి. ఎవ్వరూ శత్రువులు కాదు, అందరూ మిత్రులే. స్నేహపూర్వకంగా ఉండండి, ఒకళ్ళకొకళ్ళు చక్కగా నవ్వుతూ మాట్లాడుకోండి. నా పాలసీ ఇది. ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకండి రోడ్లు సరిగ్గా వేయట్లేదు, మా రోడ్డు గుంట ఉందని నేను అడుగు. ఆయన ఏ సమాధానం చెబుతారో చూస్తాం. అట్లా చూడాలి కానీ నువ్వు కక్షపూరితంగా వాళ్ళని శత్రువుల్లాగా చూడటం అనేది మానేయితే నీకు కూడా సమాజంలో కొంచెం పేరు వస్తుంది. సార్ ఇప్పటికి కూడా శాసన మండలిలో సభ జరుగుతుంటే సభలో కూడా ఇప్పుడు కల్తీ నెయ్యి మేము చేయలేదు అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వైసీపీ వాళ్ళు అదే మాట మాట్లాడారు. ఎవరైనా దొంగతనం చేశారని చెబుతారమ్మా ఎప్పుడన్నా? క్రిస్టల్ క్లియర్గా సిట్ ఏం చెప్పింది షార్ట్ షీట్లో? తిరుపతి లడ్డు నెయ్యితో తయారు చేయలేదని చెప్పింది. తిరుపతి లడ్డు ఆవు నెయ్యితో తయారు చేయలేదు. ఆవు లేదు, పాలు లేదు, నెయ్యి లేదు, అది సపరేట్ పదార్థంతో తయారు చేశారు, కెమికల్స్తో పామాయిల్తో కలిపి చేశారని సిట్ రిపోర్ట్ ఇచ్చింది క్రిస్టల్ క్లియర్గా. కల్తీ జరగలేదని. కల్తీ అసలు నెయ్యి ఉంటేనే కదమ్మా కల్తీ నిజంగా చేయలే పాపం. అసలు కల్తీ చేయటానికి నెయ్యి ఉండాలిగా. అసలు నువ్వు టోటల్గా నెయ్యి ఎత్తేసావు. దారుణమైన పాపం చేసి ఇంకా నువ్వు కౌన్సిల్లో ఏం మాట్లాడటానికి నీకు అవకాశమే లేదు. ఎన్నో రకాల మలుపులు తిప్పుతున్నావు. హెరిటేజ్ అన్నావు, ఎండాపూర్ అన్నావు, బోలేబాబా అన్నావు, ఏకసభ్య కమిషన్ అన్నావు, చివరి బిఆర్ నాయుడు అన్నావు. ఇన్ని రకాలుగా ఫెయిల్ అయ్యారు మీరు. ఏకసభ్య కమిషన్ వద్దన్నావు, సుప్రీంకోర్టులో ఫెయిల్ అయ్యింది. నువ్వు బోలేబాబా అన్నావు, అది ఫెయిల్ అయింది. అది రెండు బోలేబాబాలు ఉన్నాయి. ఇందాపూర్ అన్నావు, అది ఫెయిల్ అయ్యింది. హెరిటేజ్ వాళ్ళు కేసు వేశారు. రిప్యుటేషన్ ఐడి రిప్యూటెడ్ కంపెనీ హెరిటేజ్. ఇన్ని రకాలు జరిగితే నువ్వు ఇవాళ వచ్చి దాని మీద చర్చ జరగకుండా చూసుకుని ఏదో ఒక వంక పెట్టి కౌన్సిల్ నుంచి నువ్వు వాకౌట్ చేస్తున్నారు. ఎన్ని రోజులైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే నెయ్యి గురించి మేము మాట్లాడతాము అని మన అధికార పక్షం చెబుతుంది కౌన్సిల్లో. దాన్ని డిబేట్ చేస్తే దాని చర్చకే నువ్వు శాంతం రాకుండా వెళ్ళిపోతున్నారు. ఏముంది అసలు దాంట్లో? క్రిస్టల్ క్లియర్గా గవర్నమెంట్ సిట్, మీరు వేసిన సిట్టు, మీరు కోరుకున్న సిట్టు, సుప్రీంకోర్టు ద్వారా వేసుకున్న సిట్టు ఇచ్చిన రిజల్ట్ ఏంటి? షార్ట్ షీట్లో తిరుపతి లడ్డు నెయ్యితో తయారు చేయలేదు అని ఇచ్చింది. క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. నెయ్యి లేదు దీంట్లో, అది స్పష్టంగా ఉంది. దాన్ని నువ్వు ఇంకా దాంట్లో ఎలిగేషన్ ఏముంది అసలు నువ్వు చేయటానికి, డిస్కస్ చేయటానికి? దానికోసం ఏకసభ్య కమిషన్ వద్దంటారు. సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్ని అలౌ చేసింది. దాని మీద పర్సనల్గా బిఆర్ నాయుడు మీదకి వెళ్ళారు. అది కోర్టు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుని అది ఆపారు. అది ఫేక్ వీడియోలని టెస్ట్లో తేలిపోయింది. ఇన్ని రకాలుగా వాళ్ళ యొక్క తప్పు, వాళ్ళు దోషిగా తేలిపోయారు పబ్లిక్లో. 40% ఓట్లు ఉన్నాయి. ఆ 40% ఓట్లు కూడా 10% పోతున్నాయి ఈ లడ్డు విషయంలో. ఆ 40% నిలబెట్టుకోవటం కోసం మేము కల్తీ చంద్రబాబు నాయుడు గారు చేశారు. హెరిటేజ్ బెనిఫిట్ కోసం దీని మీద నిందేశారు. యానిమల్ ఫ్యాటు, ఏకసభ్య కమిషన్ వద్దు, ఇన్ని రకాలుగా ఏదో ఒక మసిపూసి మారేడుకాయ చేసి పబ్లిక్ని మిస్లీడ్ చేసి గందరగోళ పరిస్థితిలో చేయడానికి చేస్తున్నారు ఈ పని అంతా. థ్యాంక్ యూ సార్. నమస్తే.